చందమామ కథ. మేధావుల పట్నం. పూర్వం ఒక దేశంలో చిత్రహింసుడు అనే ఒక రాజు ఉండేవాడు. సైనికులతో వెళ్లి ఊళ్ల మీద పడి, మీ దగ్గరున్న ధనం, ధాన్యం, నగ నట్ర తెచ్చివ్వండి అని పీడిస్తూ ఉండేవాడు. ఇవ్వకుంటే క్రూరంగా శిక్షించేవాడు. రాజు వస్తున్నాడనేసరికి గ్రామస్తులంతా గజగజ వణికిపోయేవారు. ఆ దేశంలోనే మేధావుల పట్నం అనే ఒక పట్టణం ఉంది. మేధావులంటే తెలివైన వాళ్ళు అన్నమాట. ఎందుకైనా మంచిదని తోచి వాళ్ళు ఊరు చుట్టూ ఎత్తుగా కోటకు మల్లే ఒక పెద్ద ప్రహరీ కూడా కట్టించుకున్నారు. తెలివైన వాళ్ళు గనక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు. రాజు చిత్రహింసుడికి ఆ పట్టణంలో ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికుల్ని వెంటబెట్టుకుని చక్కా వచ్చాడు. గుర్రపు డెక్కల వల్ల రేగిన దుమ్ము చూడడంతోనే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసి వాళ్ళు వెంటనే కోట తలుపులు మూయించేశారు. కోట ద్వారం మూసి ఉండడం చూసేసరికి రాజుకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించండి, మగ ఆడ పిల్ల పెద్ద అని విచక్షణ లేకుండా కనపడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరీ వదలండి, అప్పుడు గాని నా తడాఖా వీళ్ళకి తెలిసి రాదు అని అరిచాడు. ఆ అరుపు లోపల ఉన్న వాళ్ళకు కూడా వినబడింది. అయినా వాళ్ళు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టడం మానలేదు. అయితే సైనికుల ధాటికి ఆ తలుపులు ఎంతోసేపు ఆగేట్టు కనపడలేదు. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టారు వాళ్ళు. రాజు లోపలికి ప్రవేశించడంతోనే ధనధాన్యాలే కాకుండా వస్తువాహనాలు కూడా పోతాయనడంతో వాళ్ళకి హడలు పట్టుకుంది. స్వతహాగా తెలివైన వాళ్లే అయినా ఆ ఆపద సమయంలో వాళ్ళకి బుద్ధి పనిచేసింది కాదు. ఆఖరికి వాళ్లలో ఒక మొనగాడు, ఏమర్రోయ్ మీలో ఎవళ్ళో ఒకళ్ళు తక్షణం మన గుడ్డి తాత వద్దకు పరిగెత్తుకుంటా వెళ్లి సంగతి చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అన్నాడు. బుద్ధిశాలి అయిన గుడ్డి తాత సంగతంతా విని, అబ్బి తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్టుగా వెంగళప్పలు భంగపడరు అని మన మొనగాడితో చెప్పు అన్నాడు. వచ్చినవాడు మొనగాడి వద్దకు పోయి ఆ మాట చెప్పాడు. తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్టుగా వెంగళప్పలు భంగపడరట. దీని అర్థమేంటో తెలిసిందా? చెబుతా వినండి. రాజు సైనికులతో కోటలో ప్రవేశించేసరికి మనమంతా వెర్రి వెంగళప్పలకు మళ్ళీ ప్రవర్తించాలి. అప్పుడు మనకి గండం గడిచిపోతుందన్నమాట. మీరంతా తలా వైపుకి పోయి తెలివి తక్కువ దద్దమ్మలకు మళ్ళీ నటించండి అని ఆజ్ఞాపించాడు. అందరూ తల వైపుకి వెళ్లారు. కోట తలుపులు బద్దలు కొట్టి రాజు సైనికులతో పట్నంలోకి ప్రవేశించాడు. వాళ్ళకి మొట్టమొదట మొనగాడే కనిపించాడు. వాడు ఒక బావి వద్ద నిలబడి బాల్చీతో ఊరికే నీళ్లు తోడి దిమ్మరించేస్తున్నాడు. సైనికులతో రాజు ముందుగా వీడిని పట్టుకొని ముక్కు చెవులు కోసేయండి అన్నాడు. సేనాధిపతి మొనగాడితో ఇలారా అన్నాడు. వాడు ఉండవయ్య వస్తాను, నూతిలోంచి చందమామని పైకి తీయాలి అన్నాడు ఎంతో పని ఉన్నట్టు నటిస్తూ. నూతిలోంచి చందమామని తీయడమేంట్రా అని గద్దించాడు సేనాధిపతి. నిన్న రాత్రనగా నూతిలో పడింది చందమామ, దాన్ని బాల్చీతో పైకి తీయాలని తంటాలు పడుతున్నా అన్నాడు మొనగాడు. ఏడిసినట్టుగానే ఉంది. చందమామ ప్రతిబింబం చూసి అది నూతిలో పడిందంటున్నావు, పిచ్చివాడా అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభు వీడెవడో ఉట్టి మూర్ఖుడు, వీడి ముక్కు కోసేం లాభం అన్నాడు. రాజు, సరే వాణ్ణి వదిలే, ఇలాగరా ఇక్కడెవరో గోడ కడుతున్నారు, వాళ్ళ పని పట్టించు అన్నాడు. సేనాధిపతి వాళ్ళని పిలిచేసరికి వాళ్ళు, ఉండవయ్యా పెట్టపోకుండా గోడ పూర్తి చేయాలి అన్నారు. పెట్టేమిటో అని అడిగాడు సేనాధిపతి. ఆ చెట్టు మీద పిట్టవాలింది, కనపడ్డం లేదు, అది పారిపోకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నాం అన్నారు వాళ్ళు. ఆ గౌరించినట్టే ఉంది మీ తెలివి. ఎగిరిపోవాలంటే పిట్టకి మీ గోడ అడ్డొస్తుందా? గోడ దాటే ఎగిరిపోతుంది అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభు వీళ్ళు కూడా ఉత్తి మూర్ఖులే అన్నాడు. అందుకు రాజు, అట్లయితే వదిలే, ఇలా రా, ఇక్కడెవడో ఒక ముక్కు మూసుకొని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు అన్నాడు. ఆ మాట వినడంతోనే ఆ ఊపిరి వదిలేవాడు సేనాధిపతితో,
అయ్యా, నాకు చెత్వారం సరిగా కనపడ్డం లేదు. ఆ కొండ పక్క కుమ్మరవాడి కొలిమి మండుతోందా లేదా అని అడిగాడు. సేనాధిపతి ఆ వైపు చూసి, నాకక్కడేమి కనపడ్డం లేదు, ఎక్కడుందేమిటి కొలిమి అన్నాడు. ఒక క్రోశెడు దూరంలో ఉంటుంది. ఆ కొలిమి మండడానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అన్నాడు. సేనాధిపతి విరగబడి నవ్వి, హారి నీ తెలివితేటలు తేగలదేనా? నీ ముక్కు గాలి వెళ్లి కోశెడు దూరంలో ఎక్కడో ఉన్న కొలిమికి తగులుతుందా? ప్రభు, వీడెవడో వెర్రి వెంగళప్పల్లో అగ్రగణ్యుల్లా ఉన్నాడు, వీణ్ణి కూడా వదిలిపెట్టేవలసిందే అంటూ చక్కా వచ్చాడు. వాళ్ళు ముందుకు వెళ్తుంటే నడ్డి మీద తలుపు మోస్తూ ఒకడు కనపడ్డాడు. అబ్బే ఆగు, ఈ తలుపు ఎక్కడికి మోసుకెళ్తున్నావు అన్నాడు రాజు. నేను మా అత్తవారింటికి ప్రయాణమే వెళ్తున్నాను. మా ఇంట్లో ధనధాన్యాలెవరూ దోచుకుపోకుండా ఈ తలుపును కూడా బద్దలు కొట్టి నా వెంట తీసుకుపోతున్నాను అన్నాడు. నువ్వెవరో మూఢాగ్రేసుళ్లాగా ఉన్నావే, దొంగల భయమైతే కూడా సొమ్ము పట్టుకుపోవాలి గాని సొమ్ము వదిలి తలుపు పెరుక్కుపోతున్నావా అంటూ రాజు ఆశ్చర్యపోయాడు. సేనాధిపతి, ప్రభు, ఈ పట్నంలో ఎవణ్ణి చూసినా వెర్రి వెంగళప్పలాగానే ఉన్నాడు అన్నాడు. మరే అని రాజు ముందుకు సాగేసరికి వాళ్ళకి ఆ ఊర్లో వేళ్లు లెక్క పెడుతూ కూర్చున్న గుడ్డి తాత కనపడ్డాడు. ఏమిట్రా అబ్బి లెక్క పెడుతున్నావు అని రాజు అడిగాడు. ఈ పట్టణంలో తెలివైన వాళ్ళు ఎందరున్నారో లెక్క పెడుతున్నాను అన్నాడు గుడ్డి తాత. ఒక్కడు లేడు, ఎక్కడ చూసినా శుద్ధ వెంగళప్పలే. ఇక్కడుంటే మాకు కూడా మతిపోయేటట్టుంది. ఏమంటావు సేనాధిపతి అన్నాడు రాజు. చిత్తం ప్రభు, ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం లాభం అన్నాడు సేనాధిపతి. ఈ వెర్రిబాగుల వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఉండి ఏడుస్తుంది కనుకనా మనం పట్టుకుపోవడానికి. మన మతులు చెడిపోకుండా త్వరగా పోదాం పదండి అవతలకి అంటూ రాజు సైనికులతో తిరుగుదారి పట్టాడు. దాంతో మేధావుల పట్టణంలోని ప్రజలందరూ సుఖంగా ఉన్నారు.